चाहते हो मेरे मोर मित्रों? अच्छा, तो कैसी धुन बजाऊं? हाँ, बड़ा नेक विचार है। जय श्री कृष्ण। नमो कृष्ण कृष्णं वंदे जगद्गुरु। ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను, ఏమకు చిగురుటదరముల ఎడనెడ కస్తూరి నిండెను, బామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, నీవు ఆయన పంపిన దూతవు, నీకు అలాంటి బుద్ధులే ఉన్నాయి కనుక మేము నిన్ను నమ్మము. ఆయన ఏం చేశాడో తెలుసా? మేము ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు ఇలా నిందిస్తున్నాము అని నువ్వు అడుగుతావా? అడుగు, ఏం పర్వాలేదు. ఆయన యొక్క ప్రేమ మత్తులు మునిగి తేలి ఆయన యొక్క అదర మధుర సుధామృతాన్ని గోలినటువంటి మధుర మనోహరమైనటువంటి రుచికరమైనటువంటి ఆ సుధామృతాన్ని గోలి తాగి మమ్మల్ని అందరినీ మురిపించి పరవశింపజేసి ఆయన అధరములో ఉన్నటువంటి ఆ మధురాన్ని అంతా గోలిన మేము, మాలో ఉన్నటువంటి ఆ అదర మధురంతాన్ని గోలిన తుమ్మిదిలాగా ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎంతవరకు అవసరం అంతవరకు మమ్మల్ని ఉపయోగించుకున్నాడు, ఆ తర్వాత విడిచిపెట్టాడు అని చెప్పడం, అంతకంటే ఇంకోటేం కాదు. మళ్ళీ ఇంకొక మాట అంటారు వాళ్ళు, ఏమంటారంటే శ్రీదేవి నిత్యం ఆయన పాదాల దగ్గర కూర్చొని నిత్యం ఆయన పాదసేవ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటారా? అమాయకురాలు. ఈ పురుషుల సంగతి తెలియదు ఆయనకి, ఈ పురుషుల సంగతే తెలియదు. పాపం అమాయకత్వంగా ఆడ కూర్చొని సకల సర్వ సంపదలకు ధనానికి అన్నిటికీ మూలమైనటువంటి శ్రీదేవి సిరులను కూర్చే ఆ యొక్క సిరిదేవత, ఆ శిరోరత్నం ఆయన తల మీద పెట్టుకోకుండా ఆమెను పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే ఆమె అమాయకురాలు, ఆమె అమాయకురాలు కాబట్టి కూర్చుంది. మేము అట్లా కాదు, మేము మోసపోము. నువ్వు ఇప్పుడు వచ్చి మా ముందర ఆయన గురించి ఇలా జరిగింది అలా జరిగింది, ఆయన పొరపాటు చేయలేదు, మీకు అన్యాయం చేయలేదు అంటే నేను ఒప్పుకో. కనుక మాకు ఆ పరిస్థితి లేదు, నువ్వు ఇప్పుడొచ్చి ఆయన గురించి గొప్పలు చెప్తున్నావు అని ఇంకొక రకంగా అన్నారు వాళ్ళు. అంటే మీ శ్రీదేవిని అమాయకురాలు అని అంటున్నారు. ఆమె ఎందుకు అడుగు కూర్చుంటే పాదాలు సేవ చేస్తా, ఈయన యొక్క విషయాలు, ఈయన యొక్క గుణగణాలు తెలియకుండా ఈయన ఎప్పుడు కూడా ఎక్కడ పడితే ఎక్కడ అందం దొరికితే అక్కడ పరిగెడుతూ ఉంటాడు అని మాకు అనిపిస్తుంది. కనుక ఆమె అమాయకురాలు. సహజంగా మామూలుగా మనం చూస్తుంటే లోకంలో మామూలుగా మగవాళ్ళు అనేవాళ్ళు కొంతవరకు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉండే గుణ ప్రభావం అట్లాంటిది. సాత్విక గుణాలు ఉండేవాళ్ళు అరుదుగానే ఉంటారు. వాళ్ళు యోగులు, మునులు, ఋషులు, గృహస్థులుగా ఉండేవాళ్ళు, సత్యవంతులు, ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వాళ్ళు, దయా, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళు సహజంగా భార్యకు ద్రోహం చేయరు. కానీ మిగతా రజోతమ గుణ స్వభావాల గురించి చెప్పుకున్నాం కదా. కనుక ఇలాంటి లోక సహజమైనటువంటి భావాలతో వారు ఈ భౌతిక ప్రపంచం అనే భ్రమలో మునిగిపోయి భౌతిక ప్రపంచంలోని ఉండే గుణాలే పరమాత్మకు ఉంటుంది అనుకోవడం వాళ్ళ అజ్ఞానం. ఇది ఉద్ధవుడు చెప్పాలని ప్రయత్నిస్తుంటే చెప్పనేటండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా అతని రుచి రాసర కపట విజృంభణ ఆనంద పరవశానికి లొంగిపోతారు అనేక మంది కాంతలు అనుకుంటారు ఆయన. కానీ ఈ గోపకాంతలు అలాంటి వారు కారు. ఈ గోపకాంతలు ఏమాత్రం ఇప్పుడు ఆయన మాకు తెలిసిపోయింది ఏమైందని. ఆయన ఎలాంటి వాడో మాకు అర్థమైపోయింది. అలా అర్థమైపోయాక ఇప్పుడు మమ్మల్ని నమ్మమంటే ఎలా నమ్ముతాం? నువ్వేమో ఆయన గురించి చెప్పరొస్తున్నావు. అయ్యా మాకు తెలుసు ఆయన ఎలాంటి వాడు. ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు. అతని కపట రుచిరహస భ్రూ విజృంభణకు మేము దాసులమైపోయాం. దాసిలాగా సేవలు చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం. ఆయన
స్నానం చేస్తుంటే వస్త్రాలు తీసుకెళ్ళి అపహరించాడు. మేము మా వస్త్రాలు ఇవ్వయ్యా అంటే చేతులెత్తి దండం పెట్టండి అన్నాడు. చేతులెత్తి దండం పెట్టి ఎందుకు అయ్యా మా ఇట్లా కనబడితే మంచిదేనా అని అంటే నేనెవరో తెలుసుకొని ఆలోచించండి అంటున్నారు. తెలుసుకుంటే ఏమో పరమాత్మ అనుకుంటున్నాం. పరమాత్మ అయితే మరి మాతో ఇంతకాలం ఉండి ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి? ఇప్పుడు నువ్వు ఆయన గురించి ఏదో చెప్పి మమ్మల్ని మార్చాలనుకుంటున్నావు. మేము మారం. ఎందుకంటే ఆయన గురించి లేనిపోని చెప్పి ఆయన మళ్ళీ గొప్పవాడు అంటావేమో. కానీ అటువంటి వాడితో పంపించినటువంటి అటువంటి వాడి స్నేహితుడు విన్న నీవు మాకు నమ్మదగిన వాడివి కావు. కనుక మేము నీవు చెప్పే మాటలు మేము అంగీకరించము అని గోపకాంతలు ఈ విధంగా నిందలు వేస్తున్నారు పరమాత్మ మీద. ఉద్ధవుడు అలా నవ్వుతూ చూస్తున్నాడు. వాళ్ళు ఏమంటే తొమ్మిదలు భ్రమరాలు ఇవన్నీ ఈ యొక్క సీతాకోక చిలుకలతో పోల్చి ఇలాంటి వాడు శ్రీకృష్ణుడు అని అంటున్నారు. ఆ ధూర్త గోపాలుడు మాకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, రేపల్లెకు ఆయన రేపల్లనే మోసం చేశాడు. మాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటది? నీవు రావడానికి కారణం ఆ యొక్క మదన గోపాలుడు మన్మథ స్వరూపుడు. ఈయనకి ఈ భూలోకంలో అన్ని లోకాల్లో మాలాంటి అందగత్తులు కనబడినట్లుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి రాయబారం పంపించినట్లున్నాడు. కనుక అటువంటి రాయబారాలన్నీ కూడా మేము నమ్మము. ఆయన యొక్క నీవు చెప్పేటువంటి మాటల్లో ఆయన స్తుతించి ఆయనని అనేక విధాలుగా పొగిడి అనేక విధాలుగా నువ్వు అతని గుణగణాలు చెప్తావేమో. అవన్నీ విని మోసపోయే వారికి అక్కడ ఎవరూ లేరు. మేము ఆ మోసపోయే చేయమన్న పనులంతా కూడా మేము చేసి ఆయన అనేక విధాలుగా ఆడమంటే ఆడి పాడి మెరిపించి అంతా చేశాం. ఇప్పుడు ఆయన ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడం అన్యాయం. అయినా అతను ఉత్తమ గుణములు కలిగినటువంటి పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు, శ్రేష్ఠుడు అయినా అవ్వచ్చు అని నీ మిత్రుడి గురించి నువ్వు చెప్తావేమో. నాలో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. పురుషుల్లో ఉత్తముడు, పురుషోత్తముడు ఆయన అందరికీ అందని వాడు. ఆయన యొక్క మాయలు మర్మాలు మాకు తెలుసుకున్నాం కాబట్టి మేము మీరు చెప్పినంత ఉంటాము. అయితే మా యొక్క మాటలు కూడా ఆయన చెప్పండి పొడి. మేము ఇప్పటికీ ఆయన్ని ముందెలా ప్రేమిస్తున్నామో అలాగే లోపల పెట్టుకున్నాం, అలాగే జీవిస్తున్నాం. అయితే మరలా ఇంకా ఆయన మమ్మల్ని రమ్మనంటాడేమో, లేదా మా దగ్గరికి వస్తానంటాడేమో. అయితే మేము అందుకు సుముఖంగా లేవు.